సింగరేణిలో తమ హక్కుల సాధన కోసం కార్మికులు సమ్మె చేయడం సర్వసాధారణం. కానీ ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో అధికారులు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అధికారుల సమ్మె రెండో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కేసీఆర్ పాలనలో ఇచ్చిన విధంగా పీఆర్పీ ఇవ్వాలని, పే అప్గ్రేడేషన్ చేయాలంటున్నారు. సింగరేణి అధికారులు ఎందుకు సమ్మె చేపట్టారు? వారి డిమాండ్స్ ఏంటి? సింగరేణి అధికారుల సమ్మెపై మరిన్ని వివరాలు మా పెద్దపల్లి ప్రతినిధి రమేష్ అందిస్తారు. సింగరేణిలో కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి సింగరేణిలో కార్మికులు అయితే ఎప్పటికప్పుడు కూడా వారు సర్వసాధారణంగా సమ్మెలు అయితే చేస్తూ ఉంటారు. కానీ సింగరేణిలో ప్రస్తుతం అధికారులు కూడా సమ్మెలు చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రెండో రోజు కూడా CMOAI కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా పేరు ఉన్నటువంటి సింగరేణి అధికారులు కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, వెంటనే పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా వారంతా కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్నాం. ఇక్కడ రామగుండం రీజియన్ 1 RG1కి సంబంధించినటువంటి GM కార్యాలయం ముందు సింగరేణి అధికారులు అయితే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వారు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రస్తుతం రిలే నిరాహార దీక్ష కూడా రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. సింగరేణి అధికారులకు కార్మిక సంఘాలు, కార్మిక సంఘ నేతలు, అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా సింగరేణి అధికారులకు అయితే మద్దతు తెలపడం జరుగుతుంది. ఏదైతే వారి డిమాండ్ ప్రధానంగా పే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ PRP వెంటనే అమలు చేయాలి, అంతేకాకుండా జీతాలు పే అప్గ్రేడేషన్ చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గత 2022 వరకు ఇచ్చినటువంటి వాటిని కూడా ఈ 2 నెలల్లో కూడా ఇవ్వడం లేదంటూ కూడా వారు తీవ్రంగా కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా వారంతా కూడా అధికారులు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంది? గతంలో ఎటువంటి చెల్లింపులు జరిగాయి? ఇప్పుడు ఈ 2 నెలల్లో చెల్లింపు PRP కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎందుకు చెల్లించలేకపోతున్నారు? అసలు సంస్థల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో దాదాపు 2500 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఈ ఆఫీసర్ల నియామక ప్రక్రియ కావచ్చు, వీరి జీతభత్యాలు కావచ్చు, కోల్ ఇండియాకి సమానంగా ఉంటాయి. అదొకటే కాదు, సింగరేణి కోల్ ఇండియానే కాకుండా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటికి కూడా ఒకటే పే స్కేల్ 10 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, NCWA వేజ్ బోర్డ్ అనేది 5 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది, ఇది 10 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది. సో ఈ 10 ఏళ్ళకి ఒకసారి జరిగిన దాంట్లో ఒక తప్పు జరిగింది. మహారత్న కంపెనీస్కి ఎక్కువ జీతం పెట్టి కోల్ ఇండియాకి తక్కువ జీతం పెట్టడం జరిగింది. సో దాన్ని గుర్తించి మనం ఉద్యమం చేయడం జరిగింది కోల్ ఇండియా స్థాయిలో. ఆ ఉద్యమాన్ని గుర్తించి తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. జనరల్గా కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ ఏం చేస్తుంది అంటే పై కోర్టులో మళ్ళీ వేస్తారు. కానీ అట్లా చేయకుండా ఇది లెజిటిమేట్ డిమాండ్ అని చెప్పి గవర్నమెంట్ని ఒప్పించి, మినిస్ట్రీని ఒప్పించి, కోల్ ఇండియాని ఒప్పించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కోల్ ఇండియాలో. సో అక్కడ ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ కావాలి అనేది మనకి చట్ట ప్రకారం ఉన్న ప్రక్రియ. అది డిలే అవుతూ ఉంది. అక్కడ ఇంప్లిమెంట్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది, అక్కడ అరియర్స్ కూడా పేమెంట్ అయిపోయింది, కానీ ఇక్కడ అవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏంది పరిస్థితి? అయితే కార్మికులు సమ్మె బాట పడతారు, కానీ అధికారులు సింగరేణిలో సమ్మె చేయడం మనం గతంలో చూసామా? ఇప్పుడు ఈ పరిస్థితి దేనికి దారితీస్తుంది? సింగరేణి సంస్థ మీద ఏ విధంగా ప్రభావం పడే పరిస్థితులు ఉన్నాయి? అసలు ఎట్లా అనుకోవచ్చు, మనం ఎట్లా చూడవచ్చు ఈ యొక్క పరిస్థితి? తెలంగాణకే కొంగు బంగారం సింగరేణి. ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఇలా కార్మికులు, అధికారులందరి రక్తం అంతా కూడా సలసల మసులుతూ ఉన్నది. మాకానాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు PRP చెల్లించిర్రు. 2.5 ఏళ్ళు అవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చి ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదు. పే అప్గ్రేడేషన్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అసలు యాక్చువల్గా ప్రమోషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అదే కాకుండా సింగరేణికి చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా చెల్లించడం లేదని ఇలా కార్మిక వర్గం అంతా కూడా కన్నెర్ర చేసింది. చివరికి ఇలా అధికారులు రోడ్డు మీదకి వచ్చి ఇలా నిరసన దీక్షలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే తప్ప మా బతుకులు మారాయని ఇలా కార్మిక వర్గం అంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలా అధికారులందరూ కూడా మరి 2.5 ఏళ్ళు అయింది, ఆనాడు PRP ఇచ్చినట్టు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరని ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో BRS పార్టీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ మైన్స్ అధికారుల సంఘానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ యొక్క విషయంలో వెంటనే ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా జరగబోయేటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కూడా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి
కార్మిక నేత టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అసలు సింగరేణిలో కార్మికులే సమ్మెలు చేయడం కామన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారులు కూడా సమ్మె బాట పట్టడం, పోరుబాట పట్టడం ఎట్లా చూడవచ్చు? అసలు సింగరేణిలో ఏం కొనసాగుతుంది, మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈరోజు సింగరేణిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు అసహనంతో, అసంతృప్తితో ఆందోళన చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల నుంచి మొదలుకొంటే యువత కానీ, నిరుద్యోగ యువత కానీ, మహిళలు అయితేంది, అలాగే కార్మికులు కూడా ఈరోజు అదే పరిస్థితి. దాంతోపాటుగా సింగరేణికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఇప్పటి వరకు కార్మికులు మాత్రమే తమ హక్కుల కోసం సమ్మెలు చేస్తారు, ఆందోళన చేస్తారు, ముట్టడి చేస్తారు, నిరసనలు తెలుపుతారు అని అనుకున్నాం. కానీ ఈరోజు సింగరేణిలో ఒక కొత్త పరిస్థితి. కోల్ ఇండియాలో అమలు జరుగుతున్నటువంటి విధానం సింగరేణిలో అమలు చేయట్లేదు అనేది. ముఖ్యంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థికంగా సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే వాళ్ళకు పే అప్గ్రేడేషన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెల్లించబడుతున్నటువంటిది ఇక్కడ సింగరేణి యాజమాన్యం చెల్లించట్లేదు, ప్రభుత్వం కూడా దాని మీద స్పందించట్లేదు అనేది. దాంతోపాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో పీఆర్పీ అనేటువంటిది రెగ్యులర్గా వాళ్ళకు రావాల్సినటువంటిది చెల్లించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరంలో కూడా చెల్లించట్లేదు అనేటువంటిది వాళ్ళ యొక్క డిమాండ్లో 2వ అంశం. దీంతో పాటుగా 3వ అంశం ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రమోషన్కు సంబంధించినటువంటిది. కొంతమందికి వాళ్ళకు లేట్ చేయడం అయితేంది, సరైన ప్రమోషన్ విధానం లేకపోవడం అయితేంది, కోల్ ఇండియాలో జరుగుతున్నటువంటిది ఇక్కడ జరపకపోవడం అయితేంది, ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు వాళ్ళు అనేక నిరసనలతో పాటుగా ఈరోజు రోడ్డు పైన, వీధుల పైన దాదాపుగా సగం మందికి పైగా అధికారులు వీధుల్లో ఉన్నోళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇది సింగరేణి అధికారులు చెప్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు 2వ రోజు రిలే నిరహార దీక్ష అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 16-17 సార్లు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సింగరేణి యాజమాన్యం కూడా విన్నవించినా కూడా వారు ఎక్కడ కూడా స్పందించలేదు. కాబట్టి రిలే నిరహార దీక్ష దిగడం జరిగింది. ఈ 1-2 రోజులు కాదు, ఈ 14 రోజుల నిరహార దీక్షలో భాగంగా ప్రభుత్వం నుండి కానీ ఇటు సంస్థ నుండి కానీ అనుకూలమైన హామీ రాకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గత 2 ఏళ్ల నుండి ఇచ్చిన 2 ఏళ్ల క్రితం వరకు అమలైనటువంటి పీఆర్పీని కూడా వీళ్ళు తుంగలు తొక్కడం అసలు సింగరేణి సంస్థ మనుగడకే ఒక అనుమానంగా కనిపిస్తుందంటూ కూడా వారు అలాగే టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా సింగరేణిలో ఒక అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం రీజియన్ నుండి.